ఇప్పుడు మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే అధికారంలో ఉన్న 10 ఏళ్ళు జీవన్ రెడ్డి ఏది చెప్తే అదే విధం ఆర్మూర్లో ఆయన ఏదనుకుంటే అది చేసేవారు. తెలంగాణ ప్రభుత్వంలో అంతగా అధికారం చెలాయించిన జీవన్ రెడ్డి గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. అసలు ఆర్మూర్ జీవన్ రెడ్డి ఎక్కడున్నారు? అధికారంలో ఫైర్ బ్రాండ్గా ఉండి పవర్ పోగానే ఎందుకు సైలెంట్ మోడ్కు మారిపోయారు? ఆయన ఏమైనా కారు దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అటు బీజేపీ కవితపై కేసులు పెట్టడం, కవిత అరెస్టు చేయడం, ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నాయకులపై చాలామందిపై కేసులు నమోదవుతున్నాయి. అటు లిక్కర్ స్కామ్, ఇటు ఫోన్ ట్యాపింగ్ వివాదం, కాళేశ్వరం అవినీతి, ఇట్లా రకరకాల ఇష్యూల్లో బీఆర్ఎస్ కొంత ఇబ్బంది పడుతుంది. ఇంట్రెస్టింగ్గా మొదటి కేసు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆర్మూర్లో జీవన్ రెడ్డి పైన కేసు నమోదైంది. అంటే జీవన్ రెడ్డిని టార్గెట్ చేశారా? అసలు జీవన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడే మన 10 టీవీ స్టూడియోకు జీవన్ రెడ్డి వచ్చారు. జీవన్ రెడ్డి వచ్చి కూర్చున్న తర్వాత జీవన్ రెడ్డి జిల్లాకు సంబంధించి జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై లిక్కర్ కేసులో సిబిఐ కూడా ఇప్పుడే కేసు నమోదు చేసింది. అది బ్రేకింగ్ చూద్దాం ఒకసారి. ఆ బ్రేకింగ్ జీవన్ రెడ్డికి చూపించిన తర్వాత మనం జీవన్ రెడ్డితో మాట్లాడదాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన సిబిఐ ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉంది. తిహార్ జైల్లో ఉన్నారు కవిత గారు. సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 6న కవితను ఇప్పటికే ప్రశ్నించింది సిబిఐ. కవితకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయని సిబిఐ చెప్పి అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే ఈడీ కేసులో ఆల్రెడీ జైల్లో ఉన్నారు, ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది. కవిత గారు మీకు అత్యంత సన్నిహితురాలు, మీ ఎంపీ 2014 నుంచి 19 వరకు కూడా అక్కడ కవిత గారు ఎంపీ, మీరు ఆర్మూర్ ఎమ్మెల్యే, మీకు అత్యంత సన్నిహితురాలు కూడా. ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? బ్రేకింగ్ మీరు వచ్చి కూర్చున్నాక వచ్చిన బ్రేకింగ్ 100% దాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. కళ్యాణ్ గారు గతంలో ఇందిరాగాంధీ కాలంలో ప్రకటిత ఎమర్జెన్సీ ఉండే, ప్రకటించిన తర్వాత ఎమర్జెన్సీ ఇక్కడ పరిస్థితులు ఉండే. ఈరోజు దేశంలో ఇటు రాష్ట్రంలో అక్కడ మోడీ గారి ఈడీయిజం, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క రౌడీయిజం, వీళ్ళిద్దరి మధ్యలో ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. నిన్నటి వరకు ఈడీ అన్నారు, దాంట్లో ఎక్కడ ఏమి ఆధారాలు లేవు, ఏమీ లేవు. నిన్న కవిత గారు కూడా కోర్టుకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినారు, నో వే కన్సర్న్ విత్ దిస్ కేస్, ఎక్కడ కూడా ప్రూవ్ లేదు, ఎక్కడ కూడా సంబంధం లేదు, ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు, కావాలని ఇది రాజకీయ పూరితమైనటువంటి కేసులే చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 23,672 ఈడీ కేసులు ఈ దేశంలో బుక్ అయితే ఇప్పటివరకు దాంట్లో అక్యూజ్డ్ గుర్తింపబడి జైలుకు పోయిన వాళ్ళు కేవలం 0.4% ఉన్నారు. 23,672. చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అయిపోయింది ఈడీ యొక్క పరిస్థితి. అయితే ఈడీ లేకపోతే సిబిఐ, ఇక లేకపోతే ఐటీ, నచ్చితే జేబులో, నచ్చకపోతే జైల్లో. ఇది మోడీ యొక్క విధానం ఈ దేశంలో నడుస్తుంది. ఇక్కడ 5 ముఖ్యమంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇదే విషయంలో జైల్లో పెట్టడం. నేను కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ వేరు. అసలు మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఫైర్ బ్రాండ్ గా ఉన్న జీవన్ రెడ్డి అనేది మన సబ్జెక్ట్. కాకపోతే ఇప్పుడే బ్రేకింగ్ వచ్చింది కాబట్టి దాని మీద ముందు మాట్లాడుతున్నాం కూడా. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు అడ్వకేట్ కూడా, సుప్రీంకోర్టులో కూడా కవిత గారి కేసు విచారణ సందర్భంగా మీరు కోర్టు వేసుకొని కూడా అక్కడ కనిపించారు. అడ్వకేట్లతో, కపిల్ సిబాల్ లాంటి వాళ్ళతో మీరు ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్లు మీరు అన్ని చూసుంటారు ఇప్పటికే. ఈడీ రిమాండ్ రిపోర్టు, సిబిఐ రిమాండ్ రిపోర్టు, అందులో పూసగుచ్చినట్లు ఎక్కడెక్కడ కవిత గారు చెప్తే ఎవరికి డబ్బులు ఇచ్చారు, మాగుంట రాఘవ్ కానీ, శరత్ చంద్ర రెడ్డి కానీ, అరుణ్ రామచంద్ర పిల్లై కానీ. అరుణ్ రామచంద్ర పిల్లైతో మీరు కవిత గారిని చూసే ఉంటారు, గతంలో కూడా చూసుంటారు. ఒకటి కవిత గారి ఆడిటర్ బుచ్చిబాబు కానీ, చాలా మంది. ఇంకొకటి వాళ్ళంతా అప్రూవర్లుగా మారి కవిత గారి పేరు చెప్పినట్లు అందులో ప్రస్తావించారు. చివరి విచారణ సందర్భంగా అప్రూవర్స్ ని కవిత బెదిరిస్తున్నారు, దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని భానుప్రియ మీనా ఎవరైతే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఆమె కూడా కోర్టులో చెప్పారు. ఇది నేను అనేది కాదు, అనేది కాదు, అదే చెప్తున్నాను. ఇదే కేసు ఇంత ఉన్నాక కూడా మీరు దీన్ని కేవలం రాజకీయ కక్ష అని చెప్పుకోవడానికి ఎక్కడ సాధ్యమవుతుందో ఒక పాయింట్. రెండవది ఒకవేళ నిజంగా రాజకీయ కక్షనే అనుకుందాం, మీరు అన్నట్టు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కవిత గారి మీద కేసు పెట్టారు, ఒప్పుకుందాం, అనుకుందాం. ఎందుకు అంటే మీ పార్టీ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇప్పటివరకు ఎందుకు రియాక్ట్ గారు? తన కూతురు మీద రాజకీయ కక్ష అయితే కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే స్పందించారు, కవిత గారు అరెస్ట్ మీద ఎందుకు స్పందించారు? వినాలి, దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయ కక్ష అంటున్నాం. ఇదే కేసులో ఏ కేసులో అయితే కవిత గారిని ఈరోజు తిహార్ జైలుకు పంపించారో, ఏ కేసులోనైతే ఇలా సిబిఐ అరెస్ట్ అయిందని ఇప్పుడే మీరు
ఒక నిమిషం ముందు నాకు కూడా తెలియదు, స్టూడియోకి వచ్చేంత వరకు తెలియదు అని అన్నారు. అదే కేసులో అక్యూజ్ నంబర్ 7 శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి ఇదే కేసులో ఉన్నారు కదా. ఇదే కేసులో ఆయన కూడా జైలుకి వెళ్ళాడు కదా. జైలుకి వెళ్ళిన శరత్ చంద్రారెడ్డి క్షమాభిక్ష ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఇదే ప్రభుత్వం, ఇదే ఈడీ, వీళ్ళే ఈ ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళే తద్వారా కోర్టు ద్వారా క్షమాభిక్ష పెట్టారు, అప్రూవర్గా మారుతారు. దాంట్లో ఆయన వచ్చిన తర్వాత క్షమాభిక్ష పెట్టిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇదే శరత్ చంద్రారెడ్డి అక్యూజ్డ్ 7 నంబర్కి అక్కడ 65 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు బీజేపీకి. వినాలే సార్, అదంతా మీరు లిస్ట్ చదువుకోండి, అది ఐ కేర్ ఏ పిన్, అది నాకు అవసరం లేదు సబ్జెక్ట్. ఇక్కడ మీరు అన్నారు రాజకీయ కక్షనా కాదా అన్నారు. రాజకీయ కక్ష అని చెప్పడానికి ఒకటే చెప్తాను ఎగ్జాంపుల్. శరత్ చంద్రారెడ్డి గారు ఇక్కడ అక్యూజ్ నంబర్ 7 ఆయన 65 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆయన కేసు మాయమైపోయింది, ఆయన క్షమాభిక్ష వచ్చింది, ఆయన నెల్లూరులో ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇయ్యాల ఆయన మాట ఎవరు ఊసు లేదు, దాని మాట లేదు. ఇట్లా దేశవ్యాప్తంగా ఈడీ కేసుల విషయంలో చరిత్రను క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎట్లా చెప్తామో అనుకున్న వీటిలోనే ఈ కింది నేతల చరిత్ర చెప్తా. ప్లీజ్ వినాలి, ఒక్క 2 నిమిషాలు వినాలి. బీజేపీలో చేరక ముందు చేరిన తర్వాత అన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. బీజేపీలో చేరక ముందు కేసులు, చేరిన తర్వాత నిలిపివేతలు. మన ప్రాంతం పక్క రాష్ట్రంలో సుజనా చౌదరి మీద ఈడీ కేసులు, సీఎం రమేష్ మీద ఈడీ కేసులు, తర్వాత చంద్రబాబు గారు బీజేపీలో పంపించారు. ఇప్పుడు పొత్తు, అప్పుడు ఈడీ కేసులు లేవు. అదేవిధంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహకార శాఖలో మనీ లాండరింగ్ కేసు, తర్వాత బీజేపీతో చేతులు కలిపాక మూసివేత. కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్, తర్వాత ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుపై ఈడీ సిబిఐ దర్యాప్తు, బీజేపీతో చేతులు కలిపాక కేసు మూసివేత. కొద్దిగా సమయం ఇవ్వండి, 1 నిమిషం 22 సెకండ్లు చెప్తా. శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్నిక్ శివసేనలో ఉన్నప్పుడు ఈయన కంపెనీల్లో ఈడీ సోదాలు, దర్యాప్తు. షిండేతో కలిసి బీజేపీతో జతకట్టగా కేసు క్లోజ్. అస్సాం సీఎం హిమంతా బిశ్వాస్ శర్మ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు శారదా చిట్ ఫండ్ స్కామ్, గౌహతి వాటర్ పైప్ లైన్ స్కామ్ లో సిబిఐ ఈడీ విచారణ, బీజేపీలో చేరాక ఫైల్ క్లోజ్. కొద్దిగా మీరు సీనియర్ జర్నలిస్ట్ కళ్యాణ్ గారు దయచేసి వినాలి. 8 ఏళ్లుగా విచారణ లేదు. ఎన్సీపీ నేత హసన్ ముష్రిఫ్ ఆయన చక్కెర పరిశ్రమపై ఈడీ దాడులు, బీజేపీతో కలవగానే విచారణ నిలిపివేత. శివసేన యావత్ మాల్ ఎంపీ భవన్ గావ్లీ ఆమె వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు, షిండే గ్రూప్ లో చేరిన తర్వాత కనీసం ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేరు. శివసేన ఎమ్మెల్యే యామిని ఆమె కుటుంబం మీద ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఈడీ ఐటీ దాడులు, బీజేపీలో చేరగానే కేసుల్లో పురోగతి లేదు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో 10 టీవీలో కూడా చాలాసార్లు నేను స్టోరీలు చూశాను. ఈడీ ఐటీ కేసులు, ఆంధ్ర మాల్యాలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేసిండు. ఈ ఆంధ్ర మాల్యాలు బీజేపీలో చేరగానే మళ్ళీ విచారణ నిలిపిత చర్యలు లేవు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కుమారుడు రవీందర్ సింగ్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ సిబిఐ ఐటీ కేసులు, బీజేపీలో అమరీందర్ సింగ్ చేరగానే కేసుల్లో పురోగతి లేదు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ సంజయ్ సేత్ ఈయన కంపెనీలపై ఐటీ దాడులు కేసులు, బీజేపీలో చేరగానే చర్యలు శూన్యం, రాజ్యసభ సభ్యత్వం. మళ్ళీ ఆయనకు అడిషనల్ విన్నారు సార్, టీఎంసీ ఎంపీ సువేందు అధికారి డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని నారదా స్టింగ్ ఆపరేషన్ దొరికిన సువేందు వెంటనే సిబిఐ బీజేపీలో చర్యలు నీళ్లు గెలుస్తాడు, బెంగాల్లో ప్రతిపక్ష నేతగా ప్రమోషన్. ఈ రాష్ట్రంలో శరత్ చంద్రారెడ్డి మొన్ననే ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆయన క్షమాభిక్ష. వైసీపీ అరకు ఎంపీ కే గీత తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 42 కోట్లు కొల్లగొట్టారని సిబిఐ దర్యాప్తు, బీజేపీలో చేరగానే చర్యలు నిల్లు. అరకు బీజేపీ అభ్యర్థికి అవకాశం 0.44% మాత్రమే. మాజీ మేయర్ శోభన్ చటర్జీ శారదా చిట్ ఫండ్ కేసులో సిబిఐ దర్యాప్తు, బీజేపీలో చేరగానే దర్యాప్తు నిలిపివేత. ఏడాది తర్వాత తిరిగి టీఎంసీలో చేరగానే అరెస్టు, ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. చెప్పండి సార్. నాకు ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే, జీవన్ రెడ్డి గారు మొత్తం ఎవరెవరైతే బీజేపీలో చేరాక కేసులు మాఫీ అని చెప్తున్నారో, అంటే జీవన్ రెడ్డి కవిత కూడా బీజేపీలో చేరతారా కేసుల మాఫీ కోసం అని అడుగుతున్నారు. మేమేమంటే మీ మీద కూడా కేసులు ఉన్నాయి కదా, దానికోసం అడుగుతున్నారు. మా మీద ఒక్క ఎఫ్ఐఆర్ లేదు, సారీ ఒక్క ఎఫ్ఐఆర్ తెప్పి కవిత గారి మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బల్
మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ, అరెస్ట్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత బీజేపీతో దోస్తు, ఆ తర్వాత నత్తనడకన కేసు విచారణ తీరు పట్ల ప్రత్యేక కోర్టు అసంతృప్తి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కృపాశంకర్ సింగ్ అక్రమాస్తులు మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ, బీజేపీలో చేరిన తర్వాత కేసు మూసివేత. యూపీ నుంచి లోక్సభ టికెట్ ఇచ్చి మళ్ళా బీజేపీకి వెళ్ళాడు. గోవా కాంగ్రెస్ మాజీ సీఎం దిగంబర్ కామత్ ప్రభుత్వ కాంట్రాక్ట్ లో మనీ లాండరింగ్ కేసు ఇంకొక 30 సెకండ్స్ ప్లీజ్. ఈడీ విచారణ, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరాక ఈడీ కేసులో పురోగతి శూన్యం. కాంగ్రెస్ మహారాష్ట్ర సీఎం అశోక్ చౌహాన్ ఆదర్శ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై నిన్న సిబిఐ కేసు దర్యాప్తు, బీజేపీలో చేరగానే కేసు నిలిపివేత, బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక. కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ బొగ్గు స్కాము, ఎఫ్ఐఆర్ లో నవీన్ జిందాల్ పేరు, సిబిఐ ఈడీ విచారణ, బొగ్గు దొంగ నవీన్ జిందాల్ అంటూ మోడీ 2014-19 ఎన్నికల్లో ప్రచారం. బీజేపీకి 123 కోట్ల ఎన్నికల చందా ఇచ్చిన జిందాల్ ఆ తర్వాత బీజేపీలో చేరిక, బీజేపీ ఎంపీగా పోటీ, బొగ్గు స్కామ్ నిచారణ గాలికి పోయింది. టీఎంసీ ఎమ్మెల్యే అయిపోయింది సార్ 1 మినిట్ 30 సెకండ్లు. ఎమ్మెల్యే తపస్ రాయ్ సివిల్ పనిలో మనీ లాండరింగ్ ఈడీ కేసు విచారణ, బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి నిలిచిపోయిన ఈడీ విచారణ. కాంగ్రెస్ నేత అర్చనా పాటిల్, కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కోడల ఆమె కంపెనీపై దాడులు కేసులు. ఫిబ్రవరి 24 ఐటీ క్లీన్ చిట్, మార్చిలో బీజేపీలో చేరిక, లాతూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఏం న్యాయం సార్, ఏం ధర్మం సార్, ఏం ప్రజాస్వామ్యం సార్. అప్రకటిత ఎమర్జెన్సీ. అందుకే గీత కోడా బొగ్గు స్కామ్ లో సిబిఐ విచారణ ఎదుర్కొంటా మధుకోడా సత్యమణి నత్తనడక సిబిఐ విచారణ, బీజేపీలో చేరిక, జార్ఖండ్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ. తర్వాత ఒక్కటే ఉంది లాస్ట్, ఎన్సీపీ నేత బాబా సిద్దికి మనీ లాండరింగ్ కేసులు ఉన్నారు. అజిర్ పవర్ తో కలిసి బీజేపీతో చేతులు కలిపాక నిలిచిపోయిన ఈడీ విచారణ. కాంగ్రెస్ నేత జ్యోతి మిర్జా షేర్ మార్కెట్ మోసాలకు సంబంధించి జ్యోతి మిర్జా కంపెనీలపై ఈడీ దాడులు, బీజేపీలో చేరిక, రాజస్థాన్ నుంచి లోక్సభ టికెట్ నిలిచిపోయిన ఈడీ విచారణ. సరే జీవన్ రెడ్డి గారు మీరు అన్ని చెప్పారు. శరత్ చంద్రారెడ్డి నాకు వచ్చిన 65 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ ఆయన క్షమాభిక్ష నాకు వచ్చిన మెసేజ్ పక్కన పెడదాం. నచ్చకపోతే జైల్లో. మోడీజం రౌడీజం. ఇక్కడ వీరు అవినీతి అంటారు. ఆపరేషన్ డైవర్షన్ 6 పథకాలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి గారు 420 చీటింగ్ కాంగ్రెస్ పార్టీ 420 మాట్లాడదాం. ఇది అక్కడే రౌడీజం అనగా ఈ పార్టీ అవినీతి మీద మాట్లాడుతుంది కదా. మీరు పొద్దున్న లేస్తే మీ టీవీలలో అవినీతి వేస్తా ఉన్నారు కదా. అసలు కర్త కర్మ క్రియ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, ఇక్కడ కాంగ్రెస్ స్కామ్. రైట్ జీవన్ రెడ్డి గారు చాలా మీరు ఒక మాట్లాడిపిస్తా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్. ఇది ఈడీ సార్, అది ఈడీయిజం, ఇది రౌడీయిజం, ఇది గుండాయిజం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఓకే మీరు ప్రజాపాలన మీరు ఒక పెద్ద జాబితా చెప్పారు. అంటే కేసు ప్రిపేర్ అయ్యి రాలే. నేను అదే చెప్తున్నాను. పెద్ద జాబితా ఇచ్చారు. ఎవరెవరైతే ఈడీ కేసులు వచ్చాయి వాళ్ళు బీజేపీలో చేరారు. వాళ్ళ కేసులు కొట్టివేయలేదు కానీ స్లో అయ్యాయి. మీరు చెప్పిన అన్ని దాదాపుగా ఏ కేసు కొట్టేయలే. 23,672 ఈడీ కేసులు ఈ దేశంలో ఉంటే చెప్పిన జాబితా 0.4% మందే ఇప్పటికీ శిక్షలు పడ్డాయి సార్. 0.4% ఒక నెగ్లిజిబుల్ గానీ మీరు చెప్పిన కేసుల్లో ఎవి కొట్టేయలే. అవన్నీ స్లోగా నడుస్తున్నాయి మాక్సిమం. వినండి అయితే అంటే మీ ఉద్దేశం ఏంటి? కవిత గారిని కూడా బీజేపీలో చేర్చిపించుకోవడానికి ఇదంతా ప్రయత్నం జరుగుతుందా? అంటే బీజేపీలో కవిత గారు చేరితేనే కేసులు కొట్టేస్తారా రాష్ట్రంలో? అంతే కదా. బీజేపీలో కలిస్తే చేరుతాం సార్. మేము చెప్పాం కదా ముందు ఈడీ వస్తుంది తర్వాత మోడీ చేస్తారన్నారు. ఎగ్జాక్ట్లీ కవితక్క గారు అరెస్ట్ అయిన రోజు ముందు ఈడీ వచ్చింది, అక్కని అరెస్ట్ చేశారు. సాయంత్రం 5 గంటలకు మోడీ గారు వారి యొక్క సభ పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇది ముందే చెప్పాము కళ్యాణ్ గారు. మీ టీవీలో కూడా చాలా సార్లు మాట్లాడినాం. ఈ మోడీయిజం అయితే ఈడీ, లేకపోతే సిబిఐ, లేకపోతే ఐటీ, లేకపోతే హరాస్మెంట్, ఇంకేమన్నా కింద మీద చేయాలంటే ఈవీఎం కింద మీద ఎత్తునని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన పెద్ద అని అంటుండు. బడే బాయ్ మాషాల్లా చోటేబాయ్ సుబానల్లా వాళ్ళది నడుస్తుంది. ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నుండి 10 సార్లు కలిసిన వాళ్ళు ఎవరున్నారండి? అక్కడ బడే బాయ్ అని చెప్పి అంతర్గతంగా ఉన్నారు. వారు మాట్లాడుకొని వారు కుమ్మక్క అయిపోయి మళ్ళీ మమ్మల్ని బీటీమంటారు. ఎంతవరకు సమంజసం సార్?
ఇది చాలా అన్యాయం. అందుకోసమే కేసు నుంచి బయట పడగలుగుతుందా కవిత గారు కానీ మీ పార్టీ కానీ ఈ కేసు నుంచి బయట పడుతుందా లేదంటే బీజేపీలో కలిసే బయటకు వస్తారా? బీజేపీతో కలిసిపోయా కడిగిన ముత్యం లాగా కవిత గారు బయటకు వస్తారు. బీజేపీతో కలిసాక కడిగిన ముత్యం లాగా మాకేం కలుస్తాం, ఎందుకు కలుస్తాం? ఇవన్నీ చెప్పారు కదా. 39 సీట్లు మాకున్నాయి. ఇక కేంద్రంలో మాకు ఎట్లా 16 వస్తాయని అనుకుంటున్నాం. ఇప్పుడు 16 అంటే ఇప్పుడు 2019 చెప్తున్నారు వినాలి. నీ నియోజకవర్గంలో నిన్ను ఎంపీ అభ్యర్థి పెడితే నువ్వు కూడా గెలుస్తానే పోతావు. వాళ్ళందరూ అంటారు మన కెమెరామెన్లు వాళ్ళు కళ్యాణ్ సార్ గెలుస్తాడని చెప్తాం. కేటీఆర్ ప్రచారం ఒకటేది పోయేది నిజామాబాద్ ఒకటేనా? ఒకవేళ నిజంగా కూడా ప్రజలలో ఏదైతే 420 ఉంది కదా సార్, 420 పథకాలు. ఈ 420 పథకాల్లో రైతులు కడుపు మంటతో ఉన్నారు సార్. ఇవాళ రైతులకు ఇస్తున్న రైతు బంధు ఏమైపోయింది? రైతు నేను కాదండి, మీరు నమ్మలేరు. ఒక్కని వీడియోలు చూపిస్తా, నా మాటలు కాదు ఇది. రేవంత్ రెడ్డి గారు వీడియోలు మీరే తీపిచ్చారా? చూపిస్తాను సార్. ఇప్పుడు మేమే కదా సార్ తీపిచ్చేది, మాకు ఎవరిస్తారు సార్ వీడియోలు? పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఓ ప్రజలను రెచ్చగొడుతూ వారు మాట్లాడిన మాటలు పద్ధతి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టీవీలో వాళ్ళు డిక్లరేషన్లు ఏమైపోయినాయి, వాళ్ళు మాట్లాడిన విధానం, అదేవిధంగా వారు చెప్పిన విధానం, వారు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఇయ్యలేడు. వారు ఏమంటారంటే, ఒక్కటే నిమిషం సార్, ఒక్కోటి వినాలి. ఎట్లా పెట్టాలి సార్ ఇది? పెట్టండి, వినిపిస్తుంది. సంవత్సరానికి ప్రతి రైతు ఇదేనా స్పీకర్ ఎక్కడ వస్తుంది? 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నాం. ఫిబ్రవరి రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. నేనేమంటారు కళ్యాణ్ గారు, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా 20 వీడియోలు ఉన్నాయి, మీకు ఓపికంటే అన్ని చూపిస్తాను. ఒక్క నిమిషం నేను అడిగాక కదా మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మాకు ఓట్లేస్తారంటున్నారు మీరు, అంతే కదా? నేననేది ఏంటంటే మీరు కాకపోతే బీజేపీ ఉంది కదా, ఫైర్ బ్రాండ్ సైలెంట్ మోడ్ అన్నారు. 100 రోజులు రేవంత్ రెడ్డి గారు దానికి వెళ్తాం. ఒక్క నిమిషం అదే చెప్తా ఉన్నాను. కాదు 100 రోజులు ఎందుకు మాట్లాడలేదంటే అది అడుగుతాను, మళ్ళీ మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేదు కాబట్టి మేము గెలుస్తాం 16 సీట్లు అనేది కదా మీరు చెప్పేది. మీదే కాదు కదా, బీజేపీ కూడా ఉంది కదా. అదే తుక్కుగూడ సభలో అదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష పదవిలో 420 హామీలు ఇదే రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఇచ్చారు. ఈ ఒక్క హామీ కూడా నిలబెట్టని 420 కాంగ్రెస్ పార్టీ మళ్ళా అక్కడే వచ్చి పంచన్యాయు 25 గ్యారంటీ అని చెప్పి మళ్ళీ అక్కడే అదే సభలో అదే తుక్కుగూడలో ప్రజలకు తుక్కుగా మాట్లాడి చెప్పిపోయారు. పాంచనాయ్ 25 గ్యారంటీ అని. ఇది అమలు గాంధీ అవ్వకు బువ్వ పెట్టనోడు చిన్నవకు బంగారు గాజులు పెడతాడు, బువ్వనే పెట్టకపోయి చిన్నవకు బంగారు గాజులు పెడతాను మళ్ళీ ఒక 48 పేజీలు తీసుకొచ్చింది. దాంట్లో ఇంకో గొప్ప విషయం ఏం మాట్లాడతారండి వీళ్ళు, యాంటీ డిఫెక్షన్ లా గురించి 23వ పేజీలో. సార్ కెమెరామెన్ ఒక్కసారి సార్ చూపించండి, కొద్దిగా దగ్గరికి తీసుకోండి సార్. 23 పేజీ నంబర్ 23 మేనిఫెస్టోలో 13వ కాలంలో వారు అన్నమాట, 13వ కాలం సార్ కింద లైన్ చేసిన అండర్లైన్. వారు ఏమంటారు కళ్యాణ్ అంటే, వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ an automatic disqualification of the membership in the assembly or parliament. ఇది చెప్పారు అదే సభలో. ఇదేమో రాహుల్ కాంగ్రెస్, ఈ మేనిఫెస్టో రాహుల్ కాంగ్రెస్. ఈ రేవంత్ కాంగ్రెస్ ఏమంటాడు, అదే సభలో దానం నాగేందర్ గారు ఉంటారు, తెల్ల వెంకట్రావు గారు ఉంటారు, 10 టీవీలో కనబడతారు. నేను 10 టీవీ చూసినప్పుడు లైవ్ లో దానం నాగేందర్ గారు, తెల్ల వెంకట్రావు గారు,
కడియం శ్రీ గారు. రైట్. ఒక్క నిమిషం. జీవన్ రెడ్డి గారు, రేవంత్ కాంగ్రెస్ నమ్మల్లా మేము రాహుల్ కాంగ్రెస్ మేము అడగాలి, మీరు చెప్పాలి. మీరు ఎవరెవరి పేరు చెప్పారు? తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీ హరి. ఎవరు వీళ్ళంతా? వేరే పార్టీ నుంచి మీరు తీసుకున్న వాళ్ళే. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఆయన సైకిల్ గుర్తుపై గెలిస్తే తెచ్చి మంత్రిని చేశారు మీరు. మరి మీరు చేసిన తప్పే ఎట్లా? రాజ్యాంగబద్ధం కాదు. అప్పటికి ఒక్కరినే తీసుకున్నారు, మంత్రిని చేశారు. కాదు, రాజ్యాంగబద్ధంగా చేయలేదు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 10th షెడ్యూల్ ప్రకారం 3/4 ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ వినాలి సార్, టీడీపీ పార్టీ 3/4 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ 3/4 ఎమ్మెల్యేలు మా పార్టీలో వచ్చి మెర్జై వారు మా పార్టీలో కాలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి కాలేదు. అందుకోసమే కదా, అందుకోసమే రాహుల్ గాంధీ గారు షెడ్యూల్ మారుస్తా అంటారు. 10th షెడ్యూల్ మార్పు మీరు చేసిన పనికే, మీరు చేసిన పనికే కావచ్చు. కళ్యాణ్ గారు మేము ప్రజాస్వామ్యం అలవాటు చేశారు. అసలు ఈ పార్టీ ఫిరాయింపుల కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ 2007లో ఆ రోజు మా పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు గొర్రెలను కొన్నట్టు బర్రెలను కొన్నట్టు టీవీ5 లో మా పార్టీ ఫాదర్ ఆఫ్ ద పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ కాసాది జ్ఞానేశ్వరం కోసం చేసింది. మీ పార్టీలో ఉన్నారు. గవర్నర్లు అడ్డం పెట్టుకొని, రాష్ట్రపతిని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కింద మీద వేసి ఆగం చేసి ఇందిరాగాంధీ నుంచి ఇప్పటిదాకా కొనసాగింది. మీతో మాట్లాడే అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, మనం కంటిన్యూ చేద్దాం. మీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు? మీపై ఎవరైతే గెలిచారో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చేస్తారు. రాకేష్ రెడ్డి గారి ఆరోపణలు ఏంటి అనేది మీకు అభ్యంతరం లేకపోతే ఆయన లైవ్ లో తీసుకుంటాను. ఆయన అభ్యంతరం మాకేముంటదండి, మా ఒకటే ఊర్లో ఉంటాం మేమిద్దరం. ఆయన ఆరోపణలు ఏంటో ఆరోపణలు కాదు, ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు, నన్ను ఓడించారు, ఆయన గెలిపించారు. నేను ఒక 5,000 నుంచి 4,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చా, 2 మండలాలు తీసుకొచ్చా, ఒక మున్సిపాలిటీలో సిద్ధులగుట్ట నిర్మాణం చేశాం, 17 బైపాస్ రోడ్లు వేసా, 10 నుంచి 12 కళ్యాణ మండపాలు కట్టించా కుల సంఘాలకు, 3 లక్షల గజాలు ప్రజలకు ఇచ్చా. నేనేమంటున్నా అంటే, నేను చేసిన నాకు 10 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు కళ్యాణ్ గారు నాలాగా నువ్వు ఒక 10% పని చేయు, పొద్దున్న లేసి అరవడం ఎందుకంటే దాని గురించి నేను చేశాను. ప్రజలు నన్ను తిరస్కరించారు కదా, ప్రజలు నన్ను ఓడించారు కదా, దాని గురించి ఆయన చెప్తా ఉన్నాం. దానికి అది కాకుండా పొద్దంతా ఆరోపణలు చేసి ఏం ఆరోపణలు ఉంటాయండి? ఆర్మూర్ నియోజకవర్గంలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు జీవన్ రెడ్డి, ఆ తర్వాత 10 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అక్కడ మరొక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే వచ్చారు, ఆయన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, ఏంటి ఎలక్షన్ తర్వాత అప్పటి వరకు జీవన్ రెడ్డి ఫైర్ బ్రాండ్ అనుకునే వాళ్ళు మీడియా అంతా, మీరు కూడా అదే ఫైర్ బ్రాండ్ కేటగిరీలోకి వచ్చారు. చాలా ఆరోపణలు కానీ మీ మాట్లాడే అగ్రెసివ్నెస్ కానీ అంతా బాగానే ఉంది. దాంతోపాటు మీ ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ లాగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, తీవ్ర విమర్శలు, ఇలా ఆర్మూర్ రాజకీయాన్ని మాత్రం మొత్తానికి రక్తి కట్టిస్తున్నారు. అసలు ఏంటి ఆర్మూర్లో జరిగిన అభివృద్ధి ఏంటి? జీవన్ రెడ్డి ఏమీ చేయలేదా? జీవన్ రెడ్డి అవినీతే చేశారా, అక్రమాలే చేశారా అంటే ఏం చెప్తారు? ఒకటండి, మీకు ముందే నేను చర్చలకు వచ్చే ముందు చెప్పాను, నేను జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడను. పాయింట్ 1. మా మధ్యన వ్యక్తిగత వైద్యం ఏం లేదు, శత్రుత్వం ఏం లేదు. రాజకీయ పోరాటం, సైద్ధాంతిక పోరాటం. అతను ఒక పార్టీకి చెందిన వ్యక్తి, నేను ఒక పార్టీకి చెందిన వ్యక్తి. రాజకీయ రణరంగం నవంబర్ 30తో ముగిసింది. వ్యక్తిగత ఆరోపణలు ఏమిటండి? ఒకవేళ అతను చేసింది దాన్ని కౌంటర్ ఇచ్చేసిన అయిపోయింది. ఆ రోజు నుంచి అప్పటి నుంచి అతని పార్టీ సిద్ధాంతాలు అతను పాటు పడుతున్నాడు, అతను తిరుగుతున్నాడు, నా పార్టీ సిద్ధాంతాలు నేను తిరుగుతున్నాను. మేము ఫైర్ బ్రాండా, మామూలు బ్రాండ్ అనేది కాదండి, మేము మామూలు ప్రజలం. మేము వ్యవసాయ ఆధారిత కుటుంబకులు వచ్చాము, చాలా కష్టపడి పైకి వచ్చాము. మేము ఎప్పుడు మీరు ఫైర్ బ్రాండ్, ఆ బ్రాండ్, జెమ్స్ బ్రాండ్ అనుకున్న తర్వాత మేము పొంగిపోవడానికి ఏం కాదు. మేము వచ్చిన మామూలు వ్యవసాయ కుటుంబకులు చాలా కష్టపడి పైకి వచ్చాను. ఈ రోజు ప్రజలు నన్ను దీవించి గెలిపించారు. వాళ్ళ సమస్యల మీద పోరమని తప్ప మా వ్యక్తిగత సబ్జెక్టు మీద మేము మీద టీవీలో మీరు రేటింగ్ పెంచడానికి మేము మాట్లాడుకున్నది కాదండి. అది సబ్జెక్ట్ పక్కదారిని పడుతుంది. ఇప్పుడు నాకు అడిగింది ఏంటంటే, మీరు రేవంత్ రెడ్డి గారి గురించి అడిగి నేను చెప్తాను. ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన రాజకీయాల్లో గెలుపోవటంలు అనేవి చాలా సాధారణం.
కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా కామారెడ్డిలో ఓడిపోయారు. మీ బీజేపీ అభ్యర్థి మీదే ఓడిపోయారు వెంకటరమణారెడ్డి గారి మీద. అది ఇష్యూ కాదు. అయితే ఓటమి తర్వాత అప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యే కానీ అప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఆ నియోజకవర్గంలో చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ లేకుంటే అభివృద్ధి కానీ దేనిపై అయినా కొంత చర్చ జరగాలి. ఎందుకంటే మీరు అభివృద్ధి నియోజకవర్గానికి సంబంధించిన అంశం అది కాకుండా అలా కాకుండా మీపై జీవన్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చేసుకున్నారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జరిగిపోయిన కాలాన్ని మురిగిపోయిన వ్యవస్థని మనం అది జరిగిపోయిందని ఎందుకు తీస్తారండి మీరు? ఇప్పుడు ఉదాహరణకు ఈ రోజు ఏం కావాలి నేను ఆర్మూర్కి నేను మాట్లాడతాను. అవును, ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా అనవరులు అని చెప్తున్నాను డైరెక్ట్. నువ్వు మాకు ఎమ్మెల్యేలను గౌరవించినప్పుడు నువ్వు మాకు ముఖ్యమంత్రిగా గౌరవించమని చెప్తున్నాము. నువ్వు ఉన్న నిధులన్నీ కొడంగల్కి తీసుకెళ్తున్నావు, దక్షిణ తెలంగాణకు తీసుకెళ్తున్నావు, ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తామని చెప్తున్నాం. మేము సబ్జెక్ట్ వైజెస్ మాట్లాడుతున్నామండి. ఎవరి మీద వ్యక్తిగత మాకేముంటది? ఇప్పుడు మా ఆర్మూర్కి రావాల్సిన నిధులు 1425 కోట్లు కొడంగల్కి ఎందుకు తీసుకెళ్తాడు? మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టుకుంటాడు? ఆయన నేను దానికి చెప్పడం కాదు, అది నిన్నగాక మొన్న కూడా కొడంగల్ చెప్పాడు నేను 100 రోజులలో ఇన్ని తీసుకొచ్చానని. మరి మా ఆర్మూర్కి ఏమిచ్చావు నేను అడుగుతున్నాను. ఆర్మూర్కి ఏమిచ్చావు, బాల్కొండకి ఏమిచ్చావు, కొరుట్లకి ఏమిచ్చావు, కరీంనగర్కి ఏమిచ్చావు, వరంగల్కి ఏమిచ్చావు, తెలంగాణలో 33 జిల్లాలకు ఏమిచ్చావు? శ్వేతపత్రం చేయండి, శ్వేతపత్రం డిక్లేర్ చేయండి. అడుగడుగున అవమానపరుస్తున్నాడు ఉత్తర తెలంగాణ నాయకుల్ని. ఓకే, ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని ఎమ్మెల్యేగా గుర్తించినప్పుడు నేను ముఖ్యమంత్రికి ఎందుకు గుర్తిస్తామని నేను అడుగుతున్నాను. ఆయన ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు, నేను ఆర్మూర్ ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిని. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన పార్టీ వాళ్ళు ఎన్నుకున్నారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు. తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాను, ప్రజలందరినీ సమానంగా చూస్తున్న వ్యక్తి రాజ్యాంగబద్ధంగా అనర్హుడు అని చెప్తున్నాడు ఆ పదవికి. రైట్, రేవంత్ రెడ్డి గారి క్లారిటీ వచ్చింది. ఫైనల్ గా ఆయన ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడు, దయచేసి ఆగండి, ఆ 6 గ్యారెంటీల గురించి చెప్తున్నాను. ఏ గ్యారెంటీ ఫుల్ఫిల్ చేశాడు? డిసెంబర్ 9 నాడు రైతు రుణమాఫీ చేస్తే 2 లక్షల రూపాయలు అన్ని బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు? చెక్కులు దొరుకుతలేవా, పెన్నులు దొరుకుతలేవా? నల్లటి కార్ల కాన్వాయిలు ఎట్లెక్కినావు? రుణమాఫీ చేసినాకనే కాన్వాయ్ కారు ఎక్కువ. ఆడబిడ్డలకు 2500 మంత్రులు బంగాళ కొండి. కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చినాకనే కార్లలో ఎక్కండి, బంగ్లాలో తిరగండి, సెక్రటరీకి వెళ్ళండి. మీకు మాత్రం బంగ్లాలు కావాలా? మీకు మాత్రం నల్లటి కార్ల కాన్వాయ్ కావాలా? 1000 కోట్లు బిల్డర్లని బెదిరించుకుంటా, కాంట్రాక్టర్లను బెదిరించుకుంటా, ఇండస్ట్రీలను బెదిరించుకుంటా ఢిల్లీకి కప్పం కట్టాలా? 3 రోజులకు ఒకసారి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి సూట్ కేసులు తీసుకుపోవాలా? ఈ రోజు అన్నుమూల అనే పదం వింటేనే భయపడిపోతున్నారు హైదరాబాద్ రాష్ట్రం. రండి, నా దగ్గరకు వస్తున్నారు. నిన్నొకతను వచ్చాడు, అన్న మీరు రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నారు, వాళ్ళ అన్న గురించి మాట్లాడండి, వాళ్ళ తమ్ముడి గురించి మాట్లాడండి. అంత దూరం వెళ్తున్నది, ప్రజలు అంత నరకం అనుభవిస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మోసపూరితమైన వాగ్దానాలతోని తెలంగాణ ప్రజలను వంచి ఎక్కడుందండి? తెలంగాణ రైతు గోస చూడండి, వరి చేళ్లలో పడి ఏడుస్తున్నారు. ఆడబిడ్డలు మళ్ళీ ఆదిలాబాద్ గోండు తండలలో కిలోమీటర్ల కొద్ది బిందెలెత్తుకొని పోతున్నారు. ఇది కనబడట్లేదా? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కానీ అలా మంత్రివర్గం కానీ ఢిల్లీలో పడిగాపులు కాయడము, కొట్టుకోవడము. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు చాలా అంశాలు, జీవన్ రెడ్డి గారు కూడా ఇంతసేపు అవే మాట్లాడారు. అదే అంశాలను అంటే ఇద్దరి మధ్య ఆ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కనిపిస్తుంది. నేను ఒకటే ఫైనల్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. గతంలో మీరు జీవన్ రెడ్డి గారిపై చేసిన ఆరోపణలు, విమర్శలు ఏవైతే ఉన్నాయో, ఇకపై అలాంటి ఆరోపణలు లేకుండా, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు లేకుండానే ఆర్మూర్లో రాజకీయం జరుగుతుందని హామీ ఇస్తారా? ఆ రకంగానే ముందుకెళ్తారా అమెరికా? నేను ఇప్పుడు చెప్పడం కాదండి, నేను గెలిచిన తెల్లారి చెప్పాను. కాంగ్రెస్ వాడు జెండా పట్టండి, కమ్యూనిస్ట్ వాడు జెండా పట్టండి, ఎంఆర్పీ జెండా పట్టండి, అందరూ ప్రజాస్వామ్యయుతంగా మీ పార్టీల పనులు చేసుకోండి. ఆలూరు మీటింగ్ లో, ఆలూరు అనే మండలం ఉంటది, అక్కడ కూడా చెప్పాను. ఓడిపోయిన శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు కానీ, వినయ్ రెడ్డి గారు కానీ ప్రజా జీవితంలో తొందరగా రావాలి, నన్ను ప్రశ్నించాలి. అవసరమైతే ఆయనకున్న పరిచయాలు, వినయ్ రెడ్డి గారికి ఉన్న పరిచయాలతోని ఆర్మూరు ప్రజలకు నిధులు తీసుకొని వద్దాం, అభివృద్ధి చేద్దాం. వ్యక్తిగతంగా ఏముంటదండి? రైట్, మీ మీద వ్యక్తిగత రాజకీయ వైరం గానీ, రాజకీయ విభేదాలు గానీ మీకు ఏం లేవు అన్న రకంగానే మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు చెప్పండి? మేమేమంటున్నాం అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. అవును, వాళ్ళు ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పుని నేను గౌరవిస్తా, శిరసా వహిస్తా. నన్ను ఓడించారు, ప్రజలు ఓకే నా తప్పిదాలు ఉన్నాయి, ఓడించారని చెప్పి నేను భావించిన. మళ్ళీ ప్రజల్లో దండం పెట్టుకొని, నమ్మకం పెట్టుకొని తిరుగుతా ఉన్నా. వారిని గెలిపించారు ఎమ్మెల్యే గారిని. వారు ప్రజలకు ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో నేను తెచ్చిన నిధులున్నాయి కదా,
నేను చేసిన 16 బైపాస్ రోడ్లు ఉన్నాయి. నేను 2 మండలాలు తీసుకొచ్చా. ఇప్పుడు వారు చెప్పిన ఆలూరు మండలం నేను తీసుకొచ్చింది. ఆ ఆలూరు అనే మండలం అనే పేరు వచ్చింది, నా ద్వారా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దండం పెట్టుకొని ప్రత్యేకంగా అన్ని మండలాలతో పాటు కాదు, ప్రత్యేకంగా ఈ మండలం తీసుకొచ్చాను. డొంకేశ్వర్ మండలం తీసుకొచ్చాను. ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాను. నేను ఒక డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చాను. సిద్ధులగుట్టకు నేను ఒక 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్ వేయించాను. నందిపేటలో రోడ్లు వేయించాను 1000 కోట్ల రూపాయలతో. ఉమ్మెడ ఆదిలాబాద్ గోదావరి పైన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకటే ఉండే ఈ పైన రోడ్డు 150 కోట్లతో రోడ్డు వేయించాను. అదేవిధంగా రోడ్లు ప్రతి ఊర్లో మట్టి రోడ్లు లేకుండా దాదాపుగా ప్రతి ఊర్లో రోడ్లు వేయించాం. ఇన్ని పనులు మేము చేసినాం కదా. అభివృద్ధిలో మీరు రండి, పోటీ పడండి. మిమ్మల్ని గెలిపించారు కదా ప్రజలకు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఆర్మూర్ అభివృద్ధికి రాకేష్ రెడ్డితో కలిసి మీరు ముందుకెళ్తారా, కలిసి పనిచేస్తారా? మా ప్రభుత్వాలు లేవు, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు. మా ప్రభుత్వం ఎక్కడుంది, మాకెవరు నిధులు ఉన్నాయి, ఎక్కడున్నాయి? వాళ్ళు ఎన్నే మమ్మల్ని కాదనేది ప్రజలకు అధికారం ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన తీసుకురావాలా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అక్కడ ఓడిపోయిన ఆయన ఇంకొక ఆయన ఉన్నారు కాబట్టి ఓడిపోయిన ఆయన చెప్రాజ్కి తక్క కౌన్సిలర్కి ఎక్కువ. ఆయన పోయి అందరికి ఇన్ఛార్జీలు పెట్టి ఆర్డీఓలను పెట్టి వీళ్ళని పెట్టి ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. నేను చెప్పాను కదా, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది 2 జాతీయ పార్టీల ద్వారా. ఇందిరాగాంధీ గారు ప్రకటించారు ఎమర్జెన్సీ, వీళ్ళు ప్రకటించగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా నడుస్తూ ఉంది. నేనేమంటుంటే మీకు చేతనైన నిధులు తీసుకురండి, ప్రజలకు సేవ చేయండి. మేము 25,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం, 23,671 మందికి ఉచితంగా డెలివరీ చేయించాను ఆర్మూర్లో. ఇది చరిత్ర. మీరు తూర్పేస్తే పోదు, శిలాపలకాలు పడగొట్టే పోదు, నా మీద అభియోగాలు మోపితే పోదు. నేను చేసిన ప్రజలకు ప్రతినిత్యం ప్రజల్లో ఉన్న ప్రజల పక్షాన ఉన్న ప్రజలు పల్లె నిద్ర చేసిన 81 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి దళిత వాడలో పల్లె నిద్ర ప్రజా దర్బార్ పెట్టి పనులు చేసినాం. నాకు ఉన్న మిగిలిపోయిన సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి చేశాం. ఏమంటే అభివృద్ధిలో పోటీ జీవన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఉన్నారు. తాను 10 ఏళ్లలో చాలా అభివృద్ధి చేశాను, అభివృద్ధిలో పోటీ పడండి, మీరు అభివృద్ధి చేయండి, అధికారంలో ఉన్నారు కాబట్టి అని కోరుతున్నారు. ఆర్మూర్ అభివృద్ధికి మీరు ఆ దిశగానే ముందుకు పోతారని మేము కూడా భావిస్తున్నాం. ఏమంటారు చెప్పండి ఫైనల్ గా? నేను అదే అంటున్నానండి. ఇప్పుడు నేను చెప్పేది అది, ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పుడు నేను కాంట్రవర్సీ మాట్లాడచ్చు, నాకు అవుతుంది. ఇప్పుడు ఆలూరు మండలం, దొంకేశ్వర మండలం అన్నారు, ఓకే సంతోషం, మీరు మండలాలు తీసుకొచ్చారు. ఒక పోలీస్ స్టేషన్ లేదు, ఒక ఆఫీస్ లేదు, ఒక మండలం కూడా కనీస సౌకర్యాలు ఉండాలి కదా. ఇప్పుడు ఏదో అంటే నేను దాని తర్వాత ఇంకా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఓకే ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం. ఇప్పుడు ఏదైతే 84 పల్లెలలో ఎటువంటి పేదలకు ఇల్లు కాలేదు ఇప్పటి వరకు, అవన్నీ మీద కలిసి పోరాడుతాను, గవర్నమెంట్ పోరాడుతున్నాను. చలో కొడంగల్ కార్యక్రమం పెట్టండి, రండి బీఆర్ఎస్ వాళ్ళు కూడా రండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా. నా వ్యక్తిగతంగా చలో కొడంగల్ అంటే లేను, నాకు 10,000 ఇల్లు కావాలి. నా ఆర్మూరు 84 గ్రామాల ప్రజలకు, పేద ప్రజలకు ఇల్లు లేవు. రేవంత్ రెడ్డి 1425 కోట్లు కొండవేడు, నాకు కూడా కావాలని నేను చీఫ్ సెక్రటరీకి లెటర్ కూడా ఇచ్చాను. రండి అందరం కలిసి సమస్య పోరాడదాం. ప్రజాప్రతినిధిగా, ప్రతిపక్ష నాయకులుగా మీకున్న పరిచయాలు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు రండి. నా వ్యక్తిగతంగా ఏం లేదే, నేను రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాను, రాజును ప్రశ్నిస్తున్నాను, ఇది ప్రజాస్వామ్యయుతంగా అన్యాయమని ప్రశ్నిస్తున్నాను. మా ఆరుమూరు ప్రజల మీద అప్పులు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను తాకట్టు పెట్టి వాళ్ళ పన్నులతో వచ్చిన ఆదాయాన్ని కొడంగల్ దోసుకపోతున్న ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. దక్షిణ తెలంగాణకు దోసుకపోతున్న మంత్రులను అడుగుతున్నాను. నేను ఎక్కడ నా గురించి అడగట్లేదే నా దగ్గర. కాబట్టి నేను ఏం చెప్తున్నాను, అభివృద్ధి ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ గొంగలేసింది, ఎక్కడెక్కడ కుంటుపడ్డది, అవన్నీ సరిదిద్దుతాను. ప్రతిపక్షాలకు సహకారం అందించమని కోరుతున్నాను. అవసరమైతే కేసీఆర్ గారిని కలుస్తాను, అవసరమైతే కేటీఆర్ కలుస్తాను. తప్పేముంది? ప్రతిపక్ష పాత్రలుగా పెద్దవాళ్ళ తీసుకుంటాం, సలహాలు తీసుకుంటాం, పోరాడతాం. కావాల్సింది నా నియోజకవర్గం అభివృద్ధి. రకరకాల స్కూల్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. ఇప్పుడు హాస్పిటల్ అని చెప్పారు, 10 మంది పేషెంట్లకు సరిపడా డాక్టర్స్ లేరు. అడిగాను, తెలంగాణ అసెంబ్లీలో అడిగాను. నేను ఎక్కడ బహిరంగంగా అడగట్లేదే, తెలంగాణ అసెంబ్లీలో బహిరంగంగా అడిగాను ముఖ్యమంత్రి గారిని. హాస్పిటల్లో 450 అత్యధికంగా ఈ రాష్ట్రంలో మొదటి వరుసలో నేను ఈ రోజు తెలంగాణ ఆర్మూర్ అభివృద్ధికి మిగతా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆర్మూరు అభివృద్ధికి అందరం ఒకటవుదాం. అందరం ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతున్నారో అనుమల రేవంత్ రెడ్డి గారు పక్షపాతి, కొడంగల్ ముఖ్యమంత్రి పోరాడదాం, పోరాడి నిధులు తెచ్చుకుందాం. ప్రజాస్వామ్యంలో మళ్ళీ 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించండి. తప్పు చేస్తే ప్రజల దగ్గరికి వెళ్తాం. మీ వెర్షన్ మీరు చెప్పుకుంటారు, మా వెర్షన్ మేము చెప్పుకుంటాం. కాంగ్రెస్ వెర్షన్ కాంగ్రెస్ చెప్పుకుంటది, బీఆర్ఎస్ చెప్పుకుంటది, బీజేపీ మేము చెప్పుకుంటాం. ప్రజలు ఆదరిస్తే ఎమ్మెల్యేలు అవుతాం, లేకపోతే 10 మంది పోటీ ఎవరో ఒకరికి వెళ్తారు.
థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. మొత్తానికి జీవన్ రెడ్డి గారు ఏదైతే 100 పడకల ఆసుపత్రి చెప్పారో దాంట్లో 450 డెలివర్లు ఒక నెలలో అయింది. అది రాష్ట్రంలో ప్రథమ స్థానం. తర్వాత 420 అయింది, 380 అయింది, 350 అయింది. ఇవాళ 100కు పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 450 డెలివరీలు ఈ రాష్ట్రంలో అత్యధిక డెలివరీలు చేయించిన హాస్పిటల్ 100 పడకల. వినాలి హాస్పిటల్ జరగలేదు. మన 10 టీవీ రిపోర్టర్ పంపించండి, 10 సంవత్సరాలు ఏం జరిగింది, వారు అన్నారు కదా 10 మందికి 100 పడకల ఆసుపత్రి తెచ్చింది నేనే. చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చి జొరినట్టు కాంగ్రెస్ బీజేపీ నాయకులు నిధులు తీసుకురావడం చేత కాకుండా చేయడం ఒకటి గత 111 రోజుల 120 రోజులు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఏమన్నారు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. వచ్చింది. ఎట్లా వచ్చిందంటే కేకే గారి ఇంట్లో రేవంత్ రెడ్డి గారు పోయి కూర్చున్నారు, కళ్యాణ్ గారు కూర్చుంటే వినాలి మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని చెప్పి అన్నారు కదా ప్రజలు. వచ్చింది. రేవంత్ రెడ్డి గారు పోయి కేకేఆర్ ఇట్లా కూర్చుంటే గంటన్నర కరెంట్ పోయింది. అది మార్పు. రైట్. నేను ఏమంటున్నా జీవన్ రెడ్డి గారు అంటే 111 రోజులుగా సైలెంట్ గా ఉన్న జీవన్ రెడ్డి ఒకసారిగా మళ్ళీ గొంతు విప్పారు. ఫైర్ బ్రాండ్ అవతారం ఎత్తినట్లే మళ్ళీ కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు టామ్ అండ్ జెర్రీ ఆర్మూర్ అంటే జీవన్ రెడ్డి రాకేష్ రెడ్డి మధ్య ఎప్పుడు వివాదమే, పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటదనే వాతావరణం అయితే ఉండేది. 10 టీవీ స్టూడియో సాక్షిగా ఆ వాతావరణానికి ముగింపు పలికినట్టే ఉంది. మీరు చాలా కూల్ గా మాట్లాడారు అభివృద్ధి మీదే, ఆయన కూడా అభివృద్ధి పైనే నా మీద మాట్లాడనా అన్నాడు ఆయన. ఎమ్మెల్యే గారు చెప్పారు, నేను చెప్పిన నేను చేసిన అభివృద్ధి గురించి రాజకీయ వివాదమే తప్ప వ్యక్తిగత వివాదం లేదు. మేమేమన్నదంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం ఉంటుందో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం ఉంటుంది. గోడకు బంతినేసి గోడకు కొడితే బంతి అంతే స్పీడ్ లో వాపస్ వస్తుంది. కళ్యాణ్ నేను ఏమంటున్నా అంటే నేను చేసిన అభివృద్ధిలో పోటీ పడమని చెప్పాను వారికి. సజెషన్ ఇచ్చాను. నేను ఏమంటున్నా చూద్దాం అంటే ముందు ఏ రకంగా మీ ఇద్దరి మధ్య ఉండబోతుంది తర్వాత చూద్దాం. ఇంకా చాలా టైం ఉంది కూడా. పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. మీ ఇద్దరికి అక్కడ నడుస్తుంది ఇప్పుడు వార్. అది ఎలా ఉంటుంది, వ్యక్తిగత విమర్శలకా అభివృద్ధికే పరిమితం అవుతుంది చూద్దాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు మీతో మాట్లాడాల్సి. బీజేపీ పైన కాంగ్రెస్ పైన పోరాటం ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. రాజకీయంగా మాట్లాడతాం, వారు వ్యక్తిగతంగా మాట్లాడితే మేము వ్యక్తిగతంగా చెప్తాం. 100% మా ప్రతిపక్ష మాకు అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జాతీయ పార్టీలు బద్ద వ్యతిరేకమైన పార్టీలు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ లో బడేబాయ్ చోటేబాయ్ అన్న తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఒకటైందని మాకు అనిపిస్తుంది. మీతో చాలా అంశాలు ఉన్నాయి జీవన్ రెడ్డి గారు, చాలా అంశాలు ఉన్నాయి. అందులో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కీలకం. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దుమారం రేగుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ ఉన్నారని, ఇంకెవరో ఉన్నారు, వాళ్ళ వెనక జీవన్ రెడ్డి ఉన్నారని ఒక చర్చలు కూడా జరుగుతున్నాయి. దానికి జీవన్ రెడ్డి గారు మెయిన్గా తెలంగాణలో ఇప్పుడు 2 అంశాలు. ఒకటి ఆపరేషన్ ఆకర్ష్. మీరైతే ఏది గత 10 ఏళ్ళుగా చేసి 39 మందిని చేర్చుకున్నారు మొత్తం వేరే పార్టీలు, బీఎస్పీ, సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్, అన్ని పార్టీలలో చేర్చుకున్నారు. మొత్తం మంది 39 మంది గత 10 ఏళ్ళుగా చేరిన వాళ్ళు. ఇప్పుడు మీకు వచ్చిన సీట్లు కూడా 39. అందులో సగం 1/3 అంటే 26 మందిని చేర్చుకోవడానికి రంగం సిద్ధమైపోయింది. అందులో 3 దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, మీరు చెప్పిన కడియం శ్రీహరి 3 ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా 23 మంది వాళ్ళు ఇప్పుడు ఇంకా 23 మంది టార్గెట్ వస్తాయి కదా 3 నెలల్లో. మరి మీరు తీసుకున్నప్పుడు రాలేదు కదా. మేము ప్రజాస్వామ్యబద్ధంగా 10th షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఆ రోజు 3/4 ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చి మెర్జ్ చేసుకోమంటే మెర్జ్ చేసుకున్నాం. కళ్యాణ్ గారు వినాలి మీరు. మేమేమంటున్నాం మేమేమంటున్నామంటే రాజ్యాంగబద్ధంగానే ఆ పార్టీలను మెర్జ్ చేసుకున్నాం. మీరు చెక్ చేసుకోండి, తప్పు ఉంటే ఎవిడెన్స్ ఉంటే రికార్డు ఉంటే చూపియండి మాకు. అప్పుడు జరిగింది అది. దాని తర్వాత సుప్రీంకోర్టు డిసిషన్ కూడా వచ్చాయి దాని మీద. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఆ రోజు జరిగిన సంఘటన జరిగింది. ఈ రోజు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు కండువలు వేసుకున్నారు. తెల్లం వెంకట్రావు కానీ, దానం నాగేందర్ కానీ, రంజిత్ రెడ్డి కానీ. ఏంటంటే నిన్నటి వరకు వీళ్ళు ఏంటంటే ఈ పవర్ బ్రోకర్స్ అండి వీళ్ళు. కళ్యాణ్ గారు ఆల్ ఆర్ పవర్ బ్రోకర్స్. వీళ్ళు ఏంటంటే బల్బు ఉంటది, కరెంట్ ఉంటేనే వెలుగుతుంది. బల్బు లాంటి వ్యక్తులు అన్నట్టు తెలుసు కదా. కదండి ఇప్పుడు అలాంటి వాళ్ళని చెప్తాం. ఇలా ఇంత పెద్దగా చేసి మేము అన్నాం ఇదే రంజిత్ రెడ్డి గురించి
రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మీకు తెలుసా అండి? వినలేదు ప్లీజ్ ఒక్కసారి వినండి కదా, మీరు వినంటే బాగుంటుంది కదా, ఒక్కసారి వింటే బాగుంటుంది. కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్ల ఎంగిలి మొత్తులకు వాడు నమిలేసిన పొక్కలకు ఆశపడి సన్నాసులు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్లమ్ముకునేటోడు బోడుకుండోడు. నువ్వు రాజీనామా చేయి వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాను. ఒరే సన్నాసుడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊర్తావో తెలియదు. ఇప్పుడు ఈ తాడా బోకర్ కూడా ఆయనకు అవసరం వచ్చింది. ఈయన పోయి ఆయన దొడ్డై వచ్చిండు, ఏ దొడ్డై వచ్చిండు కాంగ్రెస్. అందుకోసం పవర్ బ్రోకర్ అంటున్నా. అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసే ఈయన రంజిత్ రెడ్డి అంటే ఆయన అమ్మ పాలు నిన్నటిదాకా పొద్దున ముఖ్యమంత్రి, మధ్యాహ్నం కేటీఆర్ దగ్గరుండి ఇక్కడ ఈ పార్టీలో ఒక గుడ్లు అమ్ముకునే వ్యక్తి, కోళ్ళు అమ్ముకునే వ్యక్తి, కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్. ఈయన మనుషుల డాక్టర్ కాదండి, మనుషుల డాక్టర్ కాదు మిస్టర్ కళ్యాణ్ గారు, కోళ్ళ డాక్టర్, వెటర్నరీ డాక్టర్. ఈయన ఆ కోళ్ళ దాన అమ్ముకునే వ్యక్తిని తీసుకొచ్చి ఈ దేశంలో అత్యున్నత స్థానమైనటువంటి పార్లమెంటులో ఎంపిక పంపించిన కేసీఆర్ గారికి తన సొంత కూతురు సిబిఐ ఈడీ అరెస్ట్ చేసే రోజు అదే రోజు ఈయన పోయి రేవంత్ రెడ్డి గారితో నవ్వుకుంటా కండ కప్పుకుని బాగా చేసిన మోసమే రేవంత్ రెడ్డికి చేస్తాడు. పుట్టిందే మోసాలల్లా ఈ రేవంత్ రెడ్డి, ఈ రంజిత్ రెడ్డి అన్నట్టు ఆయన అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేసింది ఎవరు అని అడుగుతున్నాను. ఇప్పుడు పార్టీలు ఉండండి, రంజిత్ రెడ్డి ఎవరికి తెలుసా అండి? కోళ్ళ దానం అమ్మేది. అది కాకపోతే ఇంకోటి ఆ కోళ్ళ దాన సప్లై చేసి వాళ్ళ భూములు గుంజుకున్నాడు. బండ్ల గణేష్ లాంటి భూములు 100 ఎకరాలు గుంజుకున్నాడు. చెప్తా ఉన్నా నేను, ఈయన చరిత్ర ఇది. ఇలా ఈయన దేవురండి కరీంనగర్లో పుట్టుడు బతకనికి వచ్చింది వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చిండు, హైదరాబాద్కి వచ్చి చేవెళ్ళకి పోయిండు. అట్లాంటి వ్యక్తిని నోవే కన్సర్న్ విత్ చేవెళ్ళే, ఊరు కాదు, పల్లె కాదు, పుట్టింది కాదు, ముత్తాత కాదు, తాత కాదు, వాళ్ళ నాయనమ్మది చేవెళ్ళే కాదు, ఆయన్ని ఇలా గెలిపించి ఎంపీ చేసి ప్రభుత్వం ద్వారా ఎన్ని రకాల లబ్ధి పొంది ప్రభుత్వంని మా దగ్గర అవినీతి కుంపటి వేసి ఇక్కడ పేరు మాకు చెడ్డ పేరు తీసుకొచ్చి మక్కల కుంభకోణం అన్నాడు, ఆ కుంభకోణం చేసి ఆయన ఇలా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ప్రజలు చీదరించుకుంటారండి. 3వ ప్లేస్ వస్తున్నాడు రంజిత్ రెడ్డి గారు, 3వ ప్లేస్ వస్తున్నాడు. కడియం శ్రీహరి గారికి ఏం తక్కువ చేశామండి? కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశాం? 2 సార్లు ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం, కేంద్రంలో పార్లమెంట్లో ఎంపీ, ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ బిడ్డే కావ్యకు టికెట్ ఇచ్చాం. కేకే గారికి ఏం తక్కువ చేశామండి? బొంతు రామన్న గారికి ఏం తక్కువ చేశాం? మొదటి మేయర్, కేకేఆర్ కూతురు మేయర్, విప్లవ్ చైర్మన్ ఇచ్చాం. ఈయనకు సెక్రటరీ జనరల్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూర్చున్న పదవి పక్కన వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తి. మహేందర్ రెడ్డి 2 సార్ల మంత్రి. ఎందుకు పవర్ బ్రోకులు అంటే కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో, టీడీపీ ఉంటే కడియం శ్రీహరి అక్కడ మినిస్టర్, మళ్ళా టీఆర్ఎస్ వస్తే ఇక్కడ డిప్యూటీ సీఎం, మళ్ళీ కాంగ్రెస్ పోతే అక్కడ ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు. రంజిత్ రెడ్డి ఇప్పుడు అవినీతి చేయకపోతే, అక్రమ సంపాదన లేకపోతే, భూ కబ్జాలు లేకపోతే, భూములలో ప్రాబ్లమ్స్ లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ లో పోయి క్యూ ఎందుకు పడతారండి? ఎవరు పిలిచాడు వీళ్ళని? రేవంత్ రెడ్డి అసలు ఇన్విటేషన్ ఇవ్వలేడు వీళ్ళకి. బలవంతంగా మా ఇంటికి రాసారు అని చెప్పి పిలిపించుకొని ఇంట్లో కూర్చుండబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అట్టించి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు వినాలి. అసలు ఒక్క నిమిషం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు, ఇంట్లో ఉంచేటోళ్ళు, అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసేటోళ్ళు రేపు పొద్దున రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తారు. అలాంటి వాళ్ళని మీరు కూడా తీసుకున్నారు అనేది ఒక పాయింట్. అనుభవం వచ్చింది కదా, అనుభవం వచ్చింది కదా మాకు. ఇప్పుడు కాదు, మోసగాళ్ళండి. ఫాదర్ ఆఫ్ ద చీటర్ ఈ రేవంత్ రెడ్డి, ఫాదర్ ఆఫ్ ద చీటర్. చేవేళ్ళ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ విధంగా అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళని ఓడించినా మీరు అందరు చూసిరు. ఇయ్యల్ల మళ్ళీ అదే పరిస్థితి. ఇయ్యల్ల టికెట్ ప్రకటించిన తర్వాత అత్యంత విశ్వాసఘాతకుడు అండి, దేవుడు లాంటి కేసీఆర్ కు మోసం చేస్తాడా అండి రేవంత్ రెడ్డి గారు? రంజిత్ రెడ్డి గారు దేవుడు లాంటి కేసీఆర్ కు మోసం చేస్తారండి. కడియం శ్రీహరి గారు నిన్నటి దాకా ఉండి ఇన్ని పదవులు అనుభవించి మా ముఖ్యమంత్రి గారిని మోసం చేస్తారా మా కేసీఆర్ గారిని? రైట్. ఇప్పుడు వాళ్ళు మోసాలు చేశారని మీరు అడిచి గీపెట్టడం వల్ల మీకు వచ్చే లాభం లేదు, ఒకటో పాయింట్. రెండోది, చేసినందుకు దమ్ముంటే కడియం శ్రీ గారు రిజైన్ చేసిపోవాలా, రేపు బై ఎలక్షన్ కోరుకోవాలా, ఎన్నికలు రావాలి, తెల్ల వెంకట్రావు దగ్గర రావాలి, దానం నాయన దగ్గర బై ఎలక్షన్లకు వెళ్ళమని. ఇలా 6 గ్యారంటీలు, 420 గ్యారంటీలు, 420 అంటున్నారు కదా, 420 పథకాలు, 5 గ్యారంటీ, 25 గ్యారంటీ అన్నారు కదా, 5 న్యాయ ఇవి ఉన్నాయి కదా. దమ్ముంటే రిజైన్ చేసి రమ్మని చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు దానం నాగేందర్ గారు వెళ్ళిపోయారని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కడియం శ్రీహరి వెళ్ళిపోయారని. మోసగాళ్ళు అంటే వినండి,
దానం నాగేందర్ ఇంట్లో ఉంచుతారండి. జీవన్ రెడ్డి గారు వినాలి మీరు. ఎవరైనా ఒక రోజు అన్నం పెడితే కళ్యాణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. ఇది ప్రెస్ మీట్ కాదు, ఒక్క నిమిషం వినండి. నేను అడిగేది వినాలి కదా. చెప్పండి. దానం నాగేందర్ దగ్గర మీకు ఎవరు అభ్యర్థి? మన్నె గోవర్ధన్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఎవరండి? బాల్క సుమన్ ఎవరండి? ఎవరండి? క్రాంతి మీ జర్నలిస్టు ఒక ముఖ్యమంత్రి తయారు చేసిన నేతలు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీ ఉత్పత్తి కేంద్రం. ఇక్కడ నాయకులను తయారు చేస్తాం. నువ్వు వస్తే నీకు కూడా ఒక దగ్గర ఎమ్మెల్యే ఇచ్చి నిన్ను గెలిపించుకుంటాం. వినండి ఒక్క నిమిషం. ఆడ మన్నె గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టి దానం నాగేందర్ తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. కడియం శ్రీహరి పాపం సిరిసిల్ల రాజయ్య ఆయన ఉద్యమంలో పార్టీకి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తే ఆయనను పక్కన పెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. అంతకుముందు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినే ఆయనను పక్కన పెట్టి కడియం శ్రీహరికే ఇచ్చారు. అప్పుడు ఇలా నెత్తి మీద ఎత్తుకుంది మీరు కాదా? జూపల్లి కృష్ణారావు ఉద్యమంలో రాజీనామా చేసిన వ్యక్తి. అక్కడ ఎవరికి? హర్షవర్ధన్ రెడ్డిని తెచ్చిపెట్టుకున్నారు. అట్లా 12 మందిని తెచ్చిపెట్టుకోవడం కదా మీ పార్టీ రావడానికి కారణం. ఇప్పుడు కళ్యాణ్ గారు మేము తెచ్చి పెట్టుకున్నాం. నిన్న కాక మొన్న అండి మహేందర్ రెడ్డి గారు తీసుకుపోయింది రంజిత్ రెడ్డిని అక్కడ పోయాడు. మహేందర్ రెడ్డి సొంత ఊరు, అలా భార్య అక్కడ జడ్పీ చైర్మన్, అలా ఖాందాన్ ఫ్యామిలీ. ఇంద్రారెడ్డి నుంచి వాళ్ళు బావలు బామర్దులు అల్లులు అక్కలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఎంపీడీసీలు ఉన్నారు, ఉన్నది. వాళ్ళ తమ్ముడు నరేందర్ కొడంగల్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఈయన అక్కడ పోయి ఈ రంజిత్ రెడ్డి మళ్ళీ వాళ్ళని మోసం చేసి మల్కాజ్గిరికి పంపించింది. ఉన్న ఊర్ల నుంచి ఊరు కాని ఊరోడొచ్చి పల్లె కాని పల్లెడొచ్చి వాళ్ళకు కూడా మోసం చేసి వాళ్ళ క్లాస్మేట్ అంటారు, మా సీనియర్ అంటాడు. పాపం మా మహేందర్ రెడ్డిని ఇక్కడ సంబంధం లేదు దగ్గర మల్కాజ్గిరిలో పోయి ఆయన ఇతరానోడు బాయిలో పడ్డాడు, వీడు పోయినట్టు ఇద్దరు ఓడిపోతారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, వదిలేద్దాం. కానీ మీది జీవన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ఒత్తిడి లేకుంటే కవిత లిక్కర్ స్కామ్, మీ కవిత గాడ్ ఫాదర్ అక్కడ నియోజకవర్గంలో ఈ ఒత్తిడి తట్టుకోలేక ఎప్పుడు ప్రగతి భవన్ లోనే 10 ఏళ్ళున్న జీవన్ రెడ్డి ఇప్పుడు ప్రగతి భవన్ గేట్ ఎంట్రీ లేదు కదా మీకు. ప్రగతి భవన్ ఇచ్చేసిన కాబట్టి మీకు లేదు అవకాశం. అదే అంటున్నా. అందుకోసమే జీవన్ రెడ్డి గారు బీజేపీకో లేకుంటే కాంగ్రెస్ కో వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. వాళ్ళు ఈ కేసుల ఒత్తిళ్లు తట్టుకోలేక. మాకు ఒకటి చెప్తా వినండి, మా మీద 7 కేసులు పెట్టిరు ఇప్పటికి. మా మాలైన్ మల్టీప్లెక్స్ మీద పెట్టింది, ఇంకో దాని మీద అన్ని కేసులు 7 కేసులు 7 రిట్ పిటిషన్లు వేసినాం. కరెంట్ కట్ చేసిరు, ఇంకోటి చేసిరు, మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అవన్నీ చూసినాం, హైకోర్టుకు వెళ్ళినాం, న్యాయం జరుగుతూ ఉన్నది. ఇంకో విషయంలో మాట్లాడుతూ ఉన్నాం, ఇలా అన్ని జరుగుతూ ఉన్నాయి. మేము ఏమంటున్నాం అంటే ఫైనల్ గా ఇవన్నీ కామన్. మాకు ఉద్యమ పార్టీ కదా, ఇప్పటికి నా మీద 36 కేసులు ఉన్నాయి ఉద్యమంలో. మేము 36 కేసులు అవకాశం లేదా? నాకు మంత్రి ఇచ్చినా ముఖ్యమంత్రి ఇచ్చినా నేను వేరే పార్టీ మారా. కేసీఆర్ బతుకున్నంత కాలం కేసీఆర్ తోనే ఉంటా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. అంటే ఇది రాసి పెట్టుకో. అంటే జీవన్ రెడ్డి గారు ఫస్ట్ కేసు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే మీ మీద నమోదైంది. ఎందుకంటే జీవన్ రెడ్డి టార్గెట్ నమోదు కాదు, నోటీసులు ఇచ్చారు, ఇబ్బంది పెట్టారు. అంటే మా కింది నాయకులపై కేసులు పెట్టారు, మాకు సంబంధించిన వ్యాపారం చేస్తారు కదా. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నా కదా అప్పుడు ప్రతినిత్యం. ఆయన చెప్పి ఆయనే దేవుడు అన్న కదా. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్ కేసీఆర్ అన్న కదా. ఇవి ఎందుకు నచ్చుతాయి వాళ్ళకి? ప్రతినిత్యం వాళ్ళతోనే ఉన్నాం కదా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశాం కదా. 2001 నుంచి 23 దాకా ఒకటే పార్టీ ఉన్నా కదా. ఇదే రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి మళ్ళా కాంగ్రెస్కి వచ్చి ఇవాళ 10 పార్టీలు మార్చారు కదా వీళ్ళంతా. మేము ఒకటే పార్టీ, అంటే ఒక పార్టీ, ఒక మామూలు వ్యక్తిని. మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు. అట్లాంటి నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన మాటే ఎక్కువగా మీరు ప్రగతి భవన్ లోనే ఉండడం, కేసీఆర్ కేటీఆర్ తప్పది. దాని వల్లే ఆర్మూర్లో ఓడిపోయారు. పార్టీ బాధ్యత, పార్టీలో ఉన్న అభ్యర్థిగా, వ్యక్తిగా, కార్యకర్తగా వారు చెప్పిన పనులు చెయ్యాలి. నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు, మహారాష్ట్రకు పొమ్మన్నారు, పోయాను. సార్ దగ్గర ఉన్నప్పుడు కొన్ని పనులు అప్పచెప్పారు, చేశాం. ఇక్కడ వినండి చెప్పి ఎక్కడ ఓడిపోతాం మరి అట్లా అంటే చాలా మంది ఓడిపోయారు కదా. 39 మేము గెలిచింది కదా. మిగతా ఆయన ఎట్లుంటది? 10 ఏళ్ళు మేము పరిపాలించాం. ప్రజలు పెడతా అంటే ఆశ, వాళ్ళకి ఇంకో ఆశ ఉండే. ముసలమ్మలకు 2000 నుంచి 4000 పింఛన్లు ఇస్తుంటే ముసలోళ్ళంతా మొగులకు ముఖం పెట్టిర్రు. ఆ రైతు బంధు రైతులకు 15,000 ఇస్తుంటే వారు మొగులకు ముఖం పెట్టి చూస్తూ ఉన్నారు. రైతు కూలీలు ఇస్తామంటే వాళ్ళు మొగలకు ముఖం పెట్టి ఇస్తారు. జర్నలిస్టులు, కెమెరామెన్లు 10 లక్షలు ఇల్లు ఇస్తామంటే వీళ్ళు మొగులకు ముఖం పెట్టి చూస్తూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు తులం బంగారం ఇస్తుంటే వారు మొగులకు ముఖం పెట్టి చూస్తూ ఉన్నారు. ఏ పథకాలు కాలేవు. 420 కాంగ్రెస్ అని చెప్పి తేలిపోయింది. ఈ పుస్తకంలో ఉన్న ఏ హామీలు రాలేవు.
ఇండ్లు రాలేవు, ఉద్యోగస్తులకు మా జర్నలిస్టులంతా ఇలా నిరుద్యోగులు ఉన్నారంటే దాని కర్త కర్మక్రియ వీళ్ళు సంవత్సరానికి ఇస్తాన ఉద్యోగం ఇవ్వకపోవడం, మేము ఉద్యోగాలు ఇస్తే ఆ లిస్టు పట్టుకొని పోవడం, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎక్కడ టెస్టులు జరిగాయి, ఎక్కడ ఎగ్జామ్స్ రాశారు, ఎప్పుడైంది. కాబట్టి ఇలా ప్రజలంతా ఆవేదనలో ఉన్నారు, పరేషాన్లో ఉన్నారు, ఆగమై ఉన్నారు, కడుపు నొప్పితో ఉన్నారు. రైతులు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఉంది. ఇలా కిందికి మేడిగడ్డలో ఉన్న నీళ్ళని కిందికి వదిలేశారు, కరెంట్లు పోతా ఉన్నాయి. మన స్టూడియోలో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే 3 సార్లు కరెంట్ పోయి 4 సార్లు జనరేటర్ స్టార్ట్ అయింది ఈ రోజు. ఇది వాస్తవమా కాదా? ప్రతిరోజు పోతా ఉంది. మా జర్నలిస్టులు అందరూ పరేషాన్ అవుతా ఉన్నారు, ఫ్యాన్లు నడవక, ఏసీలు నడవక. ఎక్కడ ఇవన్నీ? ఇప్పుడు 6 గ్యారెంటీలు కాదు 6 గ్యారెంటీలు లాగా మార్చి ఇలా మోసం చేసి వచ్చిర్రు. ఎన్ని రోజులు మోసం చేస్తావు? కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గందు కోసమే ప్రజలంతా వాళ్ళకు వ్యతిరేకమై మేము పెద్ద మెజార్టీతో గెలవబోతాం. నిజామాబాద్ మా బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అదే అడగబోతున్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 2 సార్లు కల్వకుంట్ల కవిత గారు ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఇప్పుడు ఎందుకు బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చారు? కవిత గారికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు కవిత గారికి టికెట్ ఇవ్వద్దని నిజమైనా చెప్పారు. వాళ్ళు ఓడారు, వీడు గెలిచారు, వారు ఓడారు, వీడు గెలిచారు. ప్రజాస్వామ్యంలో గెలిపోవటము సమానం. ఇంకోటి ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. ఇది కేవలం స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. మిస్టర్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో నిర్ణయం జరుగుతుంది. సామాజిక కోణాల ఆధారంగా అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి బాగుంటుందని సర్వేలో వచ్చింది, వారికి ఇచ్చాం. బాజిరెడ్డి గోవర్ధన్ కళ్యాణ్ గారు నేను ఏమంటున్నా అంటే, మీరు ఏదో దాన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసినట్టు అట్లా కాదు. ముఖ్యమంత్రి గారు సీట్లు ఇచ్చారు, వారు డిసైడ్ చేశారు, వారు ఇచ్చిన దాంట్లో వారి నడకలో మేము నడుస్తాం. వారు వీఆర్ ఫాలో మై బాస్ కదా, అందుకోసం చెప్పాను కదా, బాస్ ఇస్ బాస్, కింగ్ ఇస్ కింగ్, బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ ఫాలో మై బాస్, ఐ డై ఫర్ మై బాస్ కేసీఆర్ అని చెప్పి. ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. తెలంగాణలో రాజకీయంగా కానీ అధికారులపై కానీ తీవ్రంగా ఒత్తిడి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మీరు చూస్తున్నారు కొద్ది రోజులుగా. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా అంటే దాని వెనుక ఏదో మీ కీలక నాయకులు కొంతమంది ఉన్నారని, ఆ నాయకులకు జీవన్ రెడ్డి కూడా నాయకులకు చాలా దగ్గర అని, పార్కాయ తోటల కేంద్రంగా కూడా చేశారని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. మేమేమంటామంటే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద ఆనాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు ఒక్క నిమిషం వినండి సార్. వింటే నష్టం లేదు కదా, ఉంటుందిలేండి. కొద్దిగా లైవ్ పీసీఆర్ కొద్దిగా పెంచండి సార్. Of the corporate sector arising out of the powers దగ్గర తీసుకో కనబడతలే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రేవంత్ రెడ్డి కనబడతారు. Telephones for protecting national security and preventing tax. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened for more effective enforcement. దీంట్లో సుప్రీంకోర్టు కొన్ని ద ఆనరబుల్ సుప్రీంకోర్టు యాజ్ అఫెల్డ్ లాస్ట్ ఒక 1 minute అండి, యాజ్ అఫెల్డ్ ద సెక్షన్ పీసీఆర్ ఒక 1 minute ఇవ్వండి సార్. అఫెల్డ్ ద సెక్షన్ 5 and 5 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. హుకుమ్ చంద్ శ్యామ్లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రిపోర్టెడ్ 1976. రీసెంట్లీ మన ప్రాంతంలోని జడ్జిలు ఎన్వి రమణ గారు, జస్టిస్ సుభాష్ రెడ్డి గారు, అనురాధ బైసిన్ వర్సెస్ యూనియన్ రిపోర్టెడ్ 2020. 3 SCC 637 passed. PUCL versus Union of India reported in 1997. Amar Singh versus Union of India reported, sir, that the Honorable Supreme Court has enormously dealt with the section 5 and 5 of 2 of the Indian Telegraphic Act 1885, and the upshot of the conclusion is that the central government or state government can exercise their power under this act for security of the state, public safety, public order, and also to prevent from commission of any offence, and while doing so it does not amount to violation of right to privacy and is well within reasonable restriction under article 19 of 2
ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఒక్కసారి తీసుకోండి సార్ కార్తీక దీపం. కళ్యాణ్ గారు మన ఇంట్లో వదిన కార్తీక దీపం సీరియల్ చూస్తుంది, మన యాంకర్లు కూడా అందరు చూస్తూ ఉంటారు. కార్తీక దీపం పెట్టి చూస్తారు. అప్పుడు మా భార్య దగ్గర ఇట్లా పోయి అంటుంటే కూడా ఆమె ఒక్క నిమిషం ఆగండి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తున్నా అంటది. ఆ కార్తీక దీపం సీరియల్ లాగా ఈడీ ట్యాంపరింగ్, ఇక్కడనేమో ఫోన్ అడిగేది వినండి. అక్కడ ఈడీ ట్రాపింగ్ కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేశామని ఒప్పుకుంటున్నారు. మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఇప్పుడు అనేది ఎందుకు ఒప్పుకుంటాం? మేము మాకేం సంబంధం? నో వే కన్సర్న్ విత్ us. సుప్రీం కోర్టు చెప్పిన మన్మోహన్ సింగ్ అన్న నేషనల్ సెక్యూరిటీ పబ్లిక్ సెక్యూరిటీ. మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ వినండి ఒక్క నిమిషం. అంటే రాహుల్ కాంగ్రెస్ వేరే, మన్మోహన్ కాంగ్రెస్ వేరే, రేవంత్ కాంగ్రెస్ వేరేనా? వినండి, ద్వంద్వ నీత్యా. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళేమో ఇక్కడ జైన్ చేసుకుంటేనేమో అది యాంటీ డిఫెక్షన్ కింద ఆటోమేటికల్లీ డిస్క్వాలిఫై అవుతారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశాలు రాష్ట్రాలు వేసుకోవచ్చంటారు, మీరేమో తప్పు అంటారు. కాదు, రేవంత్ రెడ్డి ఏమో దాన్ని వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక్క నిమిషం వినండి. నేషనల్ సెక్యూరిటీ పబ్లిక్ సెక్యూరిటీ పరంగా కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్లు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి అని ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ జరిగిన ఫోన్ ట్యాపింగ్ హీరోయిన్లను కూడా బ్లాక్ మెయిల్ చేసేది. కుటుంబ సభ్యుల పైన 10 లక్షల ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి 10 లక్షలు. ఒక్క నిమిషం సార్, మన 10 టీవీ నడవడానికి ఒక 250 నుంచి 300 మంది ఎంప్లాయీస్ అవసరం. జిల్లా వ్యాప్తంగా 500 మంది అవసరం. 10 లక్షల ఫోన్ ట్యాపింగ్లు, సిమ్ కార్డులు చేయాలంటే ఎన్ని ఆఫీసులు కావాలా? ఏం మాట్లాడతారండి? పద్ధతి ఉండాలి, ఒక మాట ఉండాలి. 10 లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తే కళ్యాణ్ గారు ఇక మొత్తం దేశమంతా ట్యాపింగ్ నడుతూనే ఉంటాయి, రాష్ట్రం అంతా. జీవన్ రెడ్డి ప్రమేయం ఉందా అసలు? ఇక్కడ ఎవ్వడు లేదు అసలు. ఇవన్నీ ఎందుకంటే నేను ఐ డోంట్ బిలీవ్. మీ ఫోన్ ట్యాప్ ఏముంటది మాది వినడానికి? మా భార్య భర్తలు ముచ్చట్లు వినడానికి ఏముంటది చెప్పండి? ప్రజలు పొద్దున్న 3 గంటలకు యాక్సిడెంట్ అవుతాడు, 4 గంటలకు చేస్తారు, రాత్రి 11 గంటలకు తాగి ఫోన్ చేస్తాడు. ఏముంటాయండి? కళ్యాణ్ గారు ఫోన్ ఏముంటదండి? పొద్దంతా జీవన్ రెడ్డి ఏమిద్దాం, పీసీఆర్ కి ఏమిద్దాం, న్యూస్ ఏమిద్దాం. మా కెమెరామెన్ ఫోన్ ఇంటే మాకేమొస్తుంది? వినొద్దు కదా, ఏమొస్తుంది మాకు? దయచేసి మీరు అర్థం చేసుకోలేదు. ఎక్కడ ఉంటే మరి ఎవిడెన్స్ తీసుకురావాలి కదా. ఇన్నై ఉంటే జీవన్ రెడ్డి గిదిన్నారు, గాడి తిన్నారు, గీడు తిన్నారు అని చెప్పాలి కదా. ఇప్పుడు రికార్డు యూపీఆర్ కదా సార్. చూపిస్తారేమో. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూపిస్తారేమో వాళ్ళు కూడా. దాని గురించి మాట్లాడడం అనవసరంగా. మేము ఇప్పటికైనా కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేసేది, ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, ఈ 420 పథకాలు ఏమున్నా చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం చివరిగా. ఈ 5 న్యాయ్ 25 గ్యారంటీలు ఏమున్నాయో ఈ 2 చెయ్యండి. ఇది భగవద్గీత, ఖురాన్, ఇలా ఈద్ ఉంది, తర్వాత నా పెళ్లి రోజు కూడా ఉంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. చెప్తున్నా, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాగా భావించి వినండి. ఈ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, ఈ 420 పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 న్యాయ్ 25 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగా భావించి దీన్ని మీరు ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు. చాలా సమయం ఇచ్చారు, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు, మీరు అంశాలు అన్ని తీసుకొని వచ్చారు. రైట్, మొత్తానికి మళ్ళీ సైలెంట్ అయిపోయిన, సైలెంట్ మోడ్ లో ఉన్న జీవన్ రెడ్డి సైలెంట్ ఆల్రెడీ రివల్యూషన్, నిశ్శబ్ద విప్లవం లాంటిది వచ్చింది. నిశ్శబ్దం ఎప్పుడు ఉంటాడు జీవన్ రెడ్డి? థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు. మొత్తాన్ని చూడాలి, నిశ్శబ్దం అనేది విప్లవం ముందు వచ్చే సంకేతం అని చెప్తున్నారు. చూడాలి ఈ విప్లవం ఎలా ఉండబోతుంది. జీవన్ రెడ్డి మళ్ళీ రంగ ప్రవేశం చేశారు. జీవన్ రెడ్డి మీద అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ 2 పార్టీల నుంచి ఒత్తిళ్లు అయితే ఉన్నాయి, కేసులు నమోదవుతున్నాయి. మరి దాని నుంచి ఎలా తట్టుకొని నిలబడతారు? పార్టీ అయితే మారని చెప్తున్నారు. ఏ రకంగా ఉండబోతారు, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి.